సో 8వ పంచవర్ష ప్రణాళిక కాలం మనకు 1992 నుంచి 97 వరకు 5 సంవత్సరాల కాలానికి. సో అప్పుడు ఎవరు చైర్మన్ అంటే సో మనకు సంబంధించిన వ్యక్తి, సో తెలుగు దక్షిణాది నుంచి మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఓకే, వైస్ చైర్మన్ ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. ఇక్కడ నమూనా ఎల్పిజి అండి, ఇది చాలా ఇంపార్టెంట్ నమూనా. మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఏదైతే ఇందాక నేను మాట్లాడినో ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఇక్కడ ఈ నమూనాతో 8వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించడం జరిగింది. అంటే దీంట్లో భాగంగా ఏం చేసేళ్ళు అంటే కొంత సరళీకృతం చేసేళ్ళు, అనుమతులను సరళీకృతం చేయడం కానీ, సో ఏవైతే స్ట్రింజెంట్ రూల్స్, కఠిన నియమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొంచెం సరళతరం చేయడం వల్ల ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అని రూల్స్ని కొంచెం సవరించడం జరిగింది. సో దాంతోపాటు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. సో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని అప్పటి వరకు చాలా సంస్థలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. ఓకే, సో అప్పటి నుంచి ఏం చేసిళ్ళు అంటే కొన్ని ప్రైవేట్ రంగానికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. భారతదేశ మార్కెట్ ఏదైతే ఉందో సో దాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయాలి అని చెప్పేసి ఈ నమూనా పేర్కొంటుంది.